నిత్యావసరమైన మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించి కానీ ముఖ్యంగా డాక్టర్ కావాలి పేద పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క కళలను నిజం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు కొనసాగాలి. దానికోసం ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఏం తప్పు చేశారు, ఎన్నికలకు ముందు ఏం తప్పు చేశాం. ఈరోజు అంటారు పాలుచ్చే ఆవును కాదని దున్నపోతుని కొని తెచ్చుకుని సందంగా ఈ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో దున్నపోతుల ముద్దు నిద్రపోతూ ప్రజల గాలి కుదిలి ఈరోజు వ్యవహరిస్తుంది. ఈరోజు చూసే మనసులో మాట్లాడితే డిప్యూటీ సనాతన ధర్మం అని, హైందవ ధర్మం అని, లేదా ఇంకోటి అర్థం పర్థం లేని మాటలతో రెచ్చగొట్టే ప్రసంగాలతో, అంటే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ, అరుపులు కేకలు తప్ప ఏది కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఈరోజు పెద్ద ఎత్తున అడావడి చేసి అదని ఇదని చేసి ఈరోజు ఎక్కడ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి చరిత్రలో, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట్లో 6 మరణం, సింహాచలం దేవస్థానం చరిత్రలో చందనోత్సవం రోజు మరణం. ఈరోజు పవిత్ర కార్తీక మాసంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కాశీబొగ్గులో ఈరోజు 10 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలిసిందే, పుష్కరాల్లో 30 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. అసలు కనీస ఏర్పాట్లు చేయకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, లేకపోతే దేవాలయాలకు సంబంధించి మీరే మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారు అదే అవమానపరిచారని. మరి మీరేమో ఎక్కడ ఏ పండుగ వచ్చిందంటే అందరూ సంతోషంగా, లేకపోతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించుకుని అందరూ సుఖ సంతోషంగా ఉండాలి, సర్వేజన సుఖినో భవంతు గుళ్ళో పూజలు చేస్తుంటే ఈ మనుషుల్ని మీ నిర్ణయాల వల్ల గుడికి వెళ్ళిన భక్తులకు చనిపోతా ఉన్నారు, కనీస సౌకర్యాలు కల్పించకుండా. కొంతమంది మొన్న మధ్యన ఇక్కడి నుంచి ఓ రాష్ట్రానికి గవర్నర్కి వెళ్ళిన వ్యక్తి మాట్లాడేందుకు ముందు అది జరిగింది ఇది జరిగిందని. ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఏదో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రాలాపనలు కాకుండా కనీసం ఈ రోజు జరిగిన సంఘటన గురించి మాకు తెలియదు అంటున్నారు. అంటే మీకు ఇంటెలిజెన్స్ ఉండదా? అంటే ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ లేదా? ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేదా? మనం కూడా చూసాము తుఫానుకి సంబంధించి ఇదే విధంగా లేనిపోయిన ఆర్భాటాలు చేసి స్క్రీన్ల మీద కూర్చుని ఆ ప్రచారం అదే పబ్లిసిటీ పీక్స్, పెర్ఫార్మెన్స్ వీక్ అన్నట్టు చంద్రబాబు నాయుడు వ్యవహారం ఉంది. ఏది ఏమైనా ఈ కోటి సంతకాల ద్వారా చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వానికి పెద్దలకి బుద్ధి జ్ఞానం వచ్చేలా, వారికి చెంపపెట్టులా ఉండేలా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈరోజు మా విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారు ఈరోజు మా 51వ వార్డులో రచ్చబండ కార్యక్రమం అనేది జరిగింది. మరి ముఖ్యంగా కోటి సంతకాల సేకరణ ఈ రాష్ట్రంలో విద్య వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశేషమైన ప్రాధాన్యత వచ్చింది. ఆ ప్రాధాన్యతని ఈ రాష్ట్రంలో స్వాతంత్రం రాకముందు కనీసం 12 మెడికల్ కాలేజీలు ఉంటే స్వతంత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 ఏళ్ల కాలంలో 17 మెడికల్ కాలేజీ భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోకపోగా ఈరోజు ఆయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్ని నిర్మాణ దశలో కాదు అన్ని ప్రారంభించే దిశలో ఉన్న, కానీ ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఓ కక్షతో ఈ కాలేజీల్ని ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడికి కాంట్రాక్టర్లు ఎవరైతే మొన్న ఎలక్షన్లో ఫండింగ్ చేశారో వాళ్ళందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల ఆస్తిని ఏ విధంగా ఆయన తాకట్టు పెట్టడానికి ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 17 మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ ఆధీనంలో నడపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సుమారుగా కోటి సంతకాల సేకరణలో రాష్ట్రం నుంచి ప్రజలు విశేషంగా పాల్గొని, ఎందుకంటే విద్యను ప్రైవేటీకరిస్తే ఊరుకోమని చెప్పేసి ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా మా ప్రభుత్వం నుంచి అనేకమైన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక పర్వదినం, ఒక పుణ్యదినం వచ్చిందంటే ప్రజలు భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని చెప్పడానికి చింతిస్తా ఉన్నాం. మొన్న తిరుపతిలో తీసుకుంటే ఆ పర్వదినం రోజు అక్కడ తొక్కిసలాట జరిగి 6 చనిపోతే, తర్వాత సింహాచలం దేవస్థానం చందనోత్సవానికి వచ్చేసరికి గోడ పడిపోయి 9 మంది
మా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ రోజు కాశీబుగ్గలో తీసుకుంటే ఈ రోజు ఏదైతే కార్తీక మాసం ఏకాదశి రోజు పర్వదినాన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి అనేక మంది మహిళలు, ఎక్కువ మంది అక్కడ సుమారుగా 9-10 మంది చనిపోయారని చెప్పడం జరిగింది. అంటే మేము ఈ గవర్నమెంట్ ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదా, పోలీస్ వ్యవస్థ లేదా, ఎక్కడికి తీసుకువెడుతున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఒక పక్క ఈ పుణ్యదినాల్లో ఇటువంటి మరణాలైతే, ఒక పక్క మహిళలకి రక్షణ కూడా లేకుండా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వయసుతో నిమిత్తం లేకుండా 6 ఏళ్ల చిన్నారి మీద కూడా అంటే మానభంగాలు చేసేటువంటి, బలాత్కారం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. అంటే మీరు ఈ మహిళల గురించి కనీసం మినిమం పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదు. కేవలం స్టేట్మెంట్లు, మాటలు అవి అంతే తప్ప మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కనీసం మహిళలకు రక్షణ కల్పించడంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పి ఈ రోజు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు, తారాదత్తం చేస్తున్నారు. అంటే మీరు తీసుకువెళ్లి రాష్ట్రాన్ని అమ్మేయాలని చూస్తున్నారు పెత్తందారులకి, పెట్టుబడిదారీ వ్యవస్థకు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన కులాల వారు శుభ్రంగా వైద్య విద్యను చదువుకునే విధంగా, వాళ్ళకి వైద్యం అందుకునే విధంగా ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు ఈ రోజు రన్నింగ్ లోకి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి దుస్థితి ఇది రాష్ట్రంలో ఉంది. వీటన్నిటిని ఖండిస్తూ మేము ఇక్కడ కోటి సంతకాల సేకరణ ఈ రోజు మా నాయకులు రాజుగారు, కేకే రాజు గారు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 51వ వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకట గారి రమణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం